గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, తిథి చవితి ఉదయం 8:22, తదుపరి పంచమి, నక్షత్రం మూల, తెల్లవారుజామున 4:49, తదుపరి పూర్వాషాఢ, వర్షం మధ్యాహ్నం 12:35 నుంచి 2:12 వరకు, తిరిగి తెల్లవారుజామున 3:11 నుంచి 4:49. అలాగే దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుంచి 5:40 వరకు, అమృత గడియలు రాత్రి 10:19 నుంచి 11:50 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 5:54, సూర్యాస్తమయం సాయంత్రం 6:30. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ భాజపా సర్జికల్ స్ట్రైక్ ఓబీసీలపై అంటూ వార్తించారు. 2025 నాటికి రిజర్వేషన్ రహిత దేశంగా మార్చేందుకు కుట్ర చేస్తుందట. ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలుకు మోదీ, అమిత్ షా యత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే రిజర్వేషన్ల వ్యవహారంపై భరోసా వైఖరి ఏంటో వెల్లడించాలి. పెద్దమ్మ సాక్షిగా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. భరోసాకు 1 సీటు రాదు, 2 చోట్ల 2 స్థానం మిగిలిన వాటిలో 3వ స్థానమే. మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారట. మునుపటి పోలింగ్ కేంద్రాల్లోనే మీ ఓట్లు, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఓటింగ్ సమయాన్ని పెంచాలన్న వినతుల్ని ఈసీకి పంపాం. ఇంటి నుంచి ఓటు వేసేందుకు 24,974 మంది నమోదు. ఈనాడుతో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించడం జరిగిందట. సర్కార్ గర్వం దించాలి, తెలంగాణ బగ్గుమంటుంది, ధర్మాన్ని గెలిపించండి, బోర్లు ఎండుతున్నాయి, ట్యాంకర్లు వస్తున్నాయి. నాగర్ కర్నూలు సభలో భరోసా అధినేత కేసీఆర్ ప్రసంగించారు. ఆ వార్తని ఈనాడులో ప్రధాన వార్తగా ఇచ్చారు. అలాగే గ్యారంటీలు అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా, లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థులు వైదొలుగుతారా అని చెప్పేసి భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తెలిపారు. రుణమాఫీపై భరోసా కాంగ్రెస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించడం జరిగిందట. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే 4 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే ఉడికిపోయిన కరీంనగర్, నల్గొండ, ములుగు, జగిత్యాల, సూర్యాపేట జిల్లాలో వడదెబ్బతో ఉడికిపోయిన కరీంనగర్, నల్గొండ, ములుగు, జగిత్యాల, సూర్యాపేట జిల్లాలో వడదెబ్బతో ఒక మృతి. నేడు ఈదురుగాలులు, రేపు ఎల్లుండి ఉక్కపోతా అని చెప్పేసి వార్తించారు. అలాగే మంత్రులకు సవాల్, ఒక్కో లోక్సభ స్థానానికి ఒక్కొక్కరు ఇన్ఛార్జ్, సమన్వయం నుంచి విజయం వరకు వారిదే బాధ్యత. త్రిముఖ పోల్లో గరిష్ట ఫలితాల కోసం కాంగ్రెస్ ఊహారచన వేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే గత వైభవ చిహ్నం, నేను ఇలా మాడనై నిలిచాను అంటూ వార్తించారు. ఫోటోకు పోజిస్తున్నట్టు ఊడల వేర్లతో నిలబడిన ఈ వృక్షాన్ని చూసి ఏదో అర్రర్ సినిమా సెట్ అనుకుంటే పొరబడినట్లే ఇది నిజంగా మర్రి చెట్టే. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ సిమెంట్ కర్మాగారం ఆవరణలో అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. 14 కిలోమీటర్లు, 15 స్టేషన్లు, నాగోల్ చంద్రయాన్ గుట్ట మార్గంలో నిర్మించనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారట. అలైన్మెంట్ స్టేషన్లు ఖరారుకు క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. మహా ఉత్కంఠ, 3వ విడత మహారాష్ట్రలో 11 స్థానాలకు పోలింగ్. మహాయుతి, మహావికాస్, ఆగండి మధ్య ఓరాఓరి కొనసాగుతుందంటున్నారు. ముక్కలైన తండ్రి దేహాన్ని ఇంటికి తెచ్చుకున్న ఎన్నికల సభలో ప్రియాంక భావోద్వేగం, రాజీవ్ ఇందిరా ప్రాణత్యాగాల ప్రస్తావన తీసుకొచ్చారట. మిర్లాలకు 25% జరిమానా, సీఎంఆర్ బకాయిలు వసూలకు ఉత్తర్వులు. ఈనాడు కథనానికి స్పందించింది అని చెప్పేసి చెప్తున్నారు. 1న పాత బస్సులో అమిత్ షా రోడ్ షో నిర్వహించనున్నారు. దానికి సంబంధించిన వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర, ఆర్ఎస్ఎస్ మనువాద విధానాన్ని అమలు చేస్తున్న బీజేపీ, సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. 2025 నాటికి దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలనేదే ఆర్ఎస్ఎస్ లక్ష్యం. రిజర్వేషన్లను మొత్తంగా ఎత్తివేయాలనేదే వారి సిద్ధాంతం. అదే జరిగితే కార్పొరేటర్ల ముందు దళితులు, గిరిజనులు, ఓబీసీలు కట్టు బానిసలై. ఆ దిశగానే ప్రధాని మోదీ, అమిత్ షా విచక్షణ రహిత వ్యాఖ్యలు. కాంగ్రెస్ గెలిస్తే పుస్తలు అమ్మేస్తారంటూ దిగజారి మాట్లాడుతున్నారు. కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కయ్యారు. 5 ఎంపీ సీట్లను తాకట్టు పెట్టారు. దేశంలో రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని రేవంత్ వ్యాఖ్యానించారు అంటూ ఆ వార్తని ప్రధాన వార్తగా సాక్షులు ఇవ్వడం జరిగింది. అలాగే జగన్ ఇస్తున్న మాట, ప్రస్తుతం అమలు చేసిన పథకాలన్నీ కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టో 2024 విడుదల చేసిన
ఏపీ సీఎం వైఎస్ జగన్ అమ్మ ఒడి రూపాయలు 15,000 నుంచి 17,000 వరకు పెంపు, అలాగే రైతు భరోసాకు రూపాయలు 13,500 నుంచి 16,000కు పెంపు, వృద్ధాప్య పెన్షన్ రూపాయలు 3,000 నుంచి 2 విడతల్లో రూపాయలు 3,500లకు పెంపు అంటూ వార్తిచ్చారు. పాదయాత్ర స్ఫూర్తితో పాలన, ఒక హీరోలా ప్రజల వద్దకు వెళ్తున్నామని చెప్పేసి సీఎం జగన్ మాట్లాడారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలో అమలు చేయడం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఒక నాయకుడు మాటిస్తే అవన్నీ చేస్తాడని నమ్మి ప్రజలు ఓటేస్తారు. జనం నమ్మకం జీవితాలతో ఆటలు ఆడకూడదు. లీడర్షిప్ అంటే ప్రతి మాట అమలు చేయడం, బిడ్డల తోడు ఉండడం అని చెప్పేసి జగన్ తెలిపారట. రైతుకు మళ్లీ గోసా ఎందుకు? మళ్లీ బోర్లు, నీళ్ల ట్యాంకులు, బిందెలు ఎందుకు వచ్చాయి? కోతలు పూర్తయి 20 రోజులైన ధాన్యం కొనే దిక్కులేదు అంటూ కేసీఆర్ మాట్లాడారు. ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే ఎన్నికల ముందు అభయాస్తం, ఎన్నికలయ్యాక భస్మాసురాస్తం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిచ్చారు. సీఎం రేవంత్ కు మాట నిలుపుకునే చరిత్ర లేదు. గతంలో కొడంగల్లో ఓడితే రాజకీయ సన్యాసం అన్నారు. ఏమైంది? సొంత జిల్లాలో గెలవలేమనే ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి రేవంత్ తప్పుకున్నారు. ఎన్నికలయ్యాక ఆయన బీజేపీలో చేరడం ఖాయం. ఏపీలో జగన్ మళ్లీ గెలుస్తారన్న సమాచారం తమకు ఉందని వెల్లడించారట. నాగల్లోలో 2 మెట్రో స్టేషన్లు, కొత్తగా నిర్మించనున్న ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్, 2 స్టేషన్ల మధ్య విశాలమైన స్కైవాన్, అలాగే నాగల్ నుంచి చంద్రాయన్గుట్ట వరకు స్టేషన్ల అలైన్మెంట్, కాలినడకన వెళ్లి పరిశీలించిన మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అంటూ వార్తిచ్చారు. అలాగైతే పోటీ నుంచే తప్పుకుంటా అంటూ 6 గ్యారంటీలను అమలు చేసినట్టు నిరూపిస్తారా? నిరూపించకపోతే కాంగ్రెస్ అభ్యర్థులంతా పోటీ నుంచి తప్పుకుంటారంటూ బండి సవాల్ విసిరారట. అలాగే కాంగ్రెస్ కు 14 సీట్లు వస్తే రాజకీయ సన్యాసం, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ ఆగస్టు 15లోగా అమలు చేసి నేను రాజీనామా చేస్తా అంటూ ఖాళీ లెటర్ హెడ్ ఇస్తా స్పీకర్ ఫార్మాట్ లో రాసుకో. సీఎం రేవంత్ కు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారంటూ వార్తిచ్చారు. అలాగే 100% కేసుల పరిష్కారం దిశగా న్యాయ వ్యవస్థ, హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే వెల్లడి. నల్గొండలో కోర్టుల భవనాల సముదాయం ప్రారంభించారట. కట్ చేస్తున్నాయి బోబోలతో హైదరాబాద్లో భయభ్రాంతులు అవుతున్నారు అంటూ వార్తిచ్చారు. ఎండల ప్రభావంతో చెలరేగిపోతున్న కుక్కలు, నిత్యం 120, 150 మంది బాధితులు. రెబీస్ పై జాగ్రత్త అంటున్న వైద్యులు ప్రతి నెల 3,000 మందికి పైగా యాంటీ రెబీస్ టీకాలు ఇవ్వడం జరుగుతుందట. అయితే 2019 నుంచి రెబీస్తో 54 మంది మృతి చెందడం జరిగింది. భాగ్యనగరంలో 4 లక్షలకు పైగా వీధి శునకాలు ఉన్నాయి అంటూ వాటికి సంబంధించిన వివరాలని సాక్షులు ఇవ్వడం జరిగింది. అలాగే సురేఖకు 3 స్వర్ణాలు. వరల్డ్ కప్ స్టేజ్ ఒక ఆర్చరీ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ వెన్నం జ్యోతి సురేఖ 3 పసిడి పథకాలతో మెరిసింది. చైనాలోని షాంఘైలో జరిగిన కాంపౌండ్ ఈవెంట్లో వ్యక్తిగత మిక్స్డ్ టీం విభాగంలో స్వర్ణాలను గెలుచుకుందట. 60 ఏళ్ల వయసులో అందాల కిట్. అర్జెంటీనాకు చెందిన అలెహాంద్రా మరిసా రోడ్రిగేజ్ మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్గా ఎంపికయ్యారు. మరో టైటిల్ గెలిస్తే ఆమె మిస్ యూనివర్స్ పోటీలో నిలుస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. పాలిసెట్ 2024 ఫీజు చెల్లింపులకు గడువు పెంపు. ఈ నెల 28 వరకు ఎలాంటి అపరాధ రుజుం లేకుండా రూపాయలు 100 ఫైన్తో 30 వరకు, మే 20 వరకు 300 పెనాల్టీతో దరఖాస్తుకు అవకాశం ఇస్తున్నట్టు ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి సాక్షులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. బీసీ, ఎస్సీ, ఎస్టీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్. మూలవాసులైన వారి రిజర్వేషన్లు తొలుపునకు కుట్ర. దేశం కోసం బీజేపీని అడ్డుకోవాల్సిందే. మనం కొట్లాడుతుంటే ఆ పార్టీకి లబ్ధి. కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ చేతులు కలపాలి. సిపిఎం నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారట. ప్రజాస్వామ్య విలువలకు మోదీ తిలోదాకాలు, మంగళసూత్రాలు వ్యాఖ్య స్థాయికి తగదు. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఖమ్మంలో తుమ్మల పొంగులేటి తెలిపారట. 6 గ్యారంటీలు అమలైనట్లే నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా అంటూ, లేదంటే కాంగ్రెస్ అభ్యర్థులు వైదొలుగుతారా? రోజు వేదిక మీరే నిర్ణయించండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలవన్నీ డ్రామాలు, నన్ను ఓడించేందుకు చీకటి ఒప్పందాలు, ఓటుకు 1000 ఇచ్చి గెలవాలని కాంగ్రెస్ యత్నం, హిందువులను కేసీఆర్ కించపరిచారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వ్యాఖ్యలంటూ వార్తించారు. అందరికీ న్యాయం జరిగేలా కులగణన అధ్యయనం అవసరం అంటూ లక్ష్మణ్ తెలిపారు. 9-10 సైతం మోదీ టూర్. 1న చార్మినార్లో రోడ్ షో నిర్వహించనున్నారట. అమిత్ షా వీడియో డీప్ ఫేక్ అంటూ రిజర్వేషన్లపై తప్పుదోవ పట్టించేలా ప్రచారం. టీపీసీసీపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసిందట. 14 సంవత్సరాలు అంటూ ప్రధాన వార్తగా ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో. మరి వీటికి సంబంధించిన వివరాలు చూద్దాం.
గజాలో శిథిలాల తొలగింపునకు పట్టే సమయం, అది కూడా రోజుకు 100 ట్రక్కులను ఉపయోగిస్తేనే చదరపు కిలోమీటర్లకు 200 కిలోల మేర పేలని బాంబులు ఐరాస తెలిపింది. ఇజ్రాయెల్ దాడిలో 34,000కు పెరిగిన మరణాలు, అమెరికాలో 550 మంది అరెస్ట్, పాలస్తీనాకు సంఘీభావంగా వార్ సిటీలో ఆందోళనలు జరుగుతున్నాయట. అలాగే టియర్ గ్యాస్, అశ్విక దళాలు ప్రయోగించినా వెనక్కి తగ్గని విద్యార్థులు అని చెప్తున్నారు. రాష్ట్ర జీఎస్టీలో 138 వృత్తి, 2017 ఆగస్టులో రూపాయలు 841 కోట్లు, ఈ ఏప్రిల్లో రూపాయలు 2004 కోట్లు, నిరుటికి 11.18% ఎక్కువ, ఖజానాకు ఉదాంతంగా ఈ రాబడి అని చెప్తున్నారు. అలాగే మోదీకి ఓటేసే వినాశనమే, రాష్ట్రంలో దారుణంగా విఫలమైన కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ బీజేపీలకు ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలి, నాగర్ కర్నూలు రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారట. అలాగే 30న 10వ తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విడుదల, 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు అంటూ దానికి సంబంధించిన వివరాలు కూడా ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. అలాగే నెత్తిన నిప్పులు, 5 జిల్లాలో 45 డిగ్రీలు దాటిన ఎండ, జమ్మికుంటలో రెండో రోజు గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందట. నేడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారట. పలు చోట్ల తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించిందట. అలాగే బెట్టింగ్ కు బలి, ఆ ఉచ్చులో పడి రూపాయలు 25 లక్షలు అప్పు చేశారట. రుణదాతలు వేధింపులతో మనస్తాపం చెంది సదాశివపేటలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి ఆ వివరాలను ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. మేడిగడ్డను అట్లా వదిలేస్తే ఎట్లా? రేవంత్ సర్కార్కు ఘోష్ కమిషన్ చురక. బ్యారేజ్ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోండి, తక్షణం ఎన్డీఎస్ఏకు లేఖ రాయండి, మధ్యంతర నివేదికను తెప్పించుకోండి, అన్నారం సుద్దిలపైన చర్యలు చేపట్టండి, సాగునీటి కార్యదర్శి ఘోష్ ఆదేశించారట. అలాగే ఎందుకు వేయాలి బీజేపీకి ఓటు? పనికిరాని నినాదాలు ఇచ్చినందుక, ఒక హామీ కూడా నెరవేర్చినందుక, మనకు మెడికల్ కాలేజ్ ఇవ్వనందుక, విభజన హామీలు అమలు చేయనందుక, మోటార్లకు మీటర్లు పెట్టనందుక అని చెప్పేసి లోక్సభ ఎన్నికల ప్రచారంలో శనివారం నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన రోడ్ షోకు ఆచరణ జనం అని చెప్పేసి కేసీఆర్ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్, పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డి అంటూ ఆ వివరాలను ఇచ్చారు. మరో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన, నీళ్లు లేక పంట పండక చేసిన అప్పులు తీర్చే మార్గం లేక సిద్దిపేట జిల్లాలో మరో రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఆ వివరాలు ఇచ్చారు. అలాగే చనిపోయింది 18 మంది, రైతు బీమా అందుకున్నది అంతమందే అంటూ రేవంత్ తెలిపారు. మళ్లీ జిల్లాలో పునర్విభజనకు జ్యుడిషియల్ కమిషన్, రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు అంటూ మీడియాతో సీఎం రేవంత్ తెలిపారట. మా ఇంట్లో బోరు కూడా ఎండిపోయింది, ఆదాయం పెంచుకొని రుణమాఫీ చేస్తాం, మొత్తం దోపిడీ చేయకుండా ఉంటే రుణమాఫీ సాధ్యమే, పన్నులు పెంచుకోవడం, దుబారా తగ్గించడం అవసరం, జూబ్లీహిల్స్ పెద్దమ్మ సాక్షిగా ఆగస్టు 15లోగా రుణమాఫీ అని చెప్పేసి సీఎం మాట్లాడారట. అలాగే ఇప్పుడు ఎలక్షన్ పెట్టుండ్రి, మళ్ళా కేసీఆర్ వస్తాడు అంటూ ఇది ఐలవ్వ మాట. మీరు అనవసరంగా 5 ఏళ్ళ టైం పెట్టిండ్రు, మిషన్ల గురించి తెలియక మోసపోయినాం, నాకు మీ కరపత్రం ఎందుకు సారు, మా ఇంట్లోనే కేసీఆర్ ఫోటో ఉన్నది అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. కాంగ్రెస్ ఖతమైనట్టే, ఆగస్టు 10న మోసం పార్ట్ 2, రేవంత్ రెడ్డి ఉద్దేరాకతలో ప్రజలు నమ్మరు, ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ సహకారం, కమలం పార్టీకి 220 సీట్లు దాటవు, కేసీఆర్ను ప్రజలు తలుచుకొని రోజు లేదంటూ చిట్చాట్లో కేటీఆర్ తెలిపారంటూ అవార్డు ఇచ్చారు. సర్కార్ను కూల్చేందుకు కోమటిరెడ్డి కుట్ర చేస్తున్నారు అంటూ 22 మంది ఎమ్మెల్యేలతో వస్తా కేటీఆర్తో మాట్లాడమన్నాడు. ప్రజల్లో నమ్మకం లేని వ్యక్తి, ఆయన మాటలు ఎవరు నమ్ముతారు? అందుకే ఈ విషయం కేటీఆర్కు చెప్పలేదు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ను ముస్లింలు నమ్మడం లేదు, ఇది మహారాష్ట్రలో కాంగ్రెస్ ముస్లిం నేత మాట అని చెప్పేసి వార్తిచ్చారు. నల్గొండ కాంగ్రెస్లో చేరికల చిచ్చు, ఎన్నికలు సజావుగా నిర్వహించండి. టాంజానియాలో వరద బీభత్సం, 155 మంది మృతి చెందారట. అలాగే సర్కార్ను కూల్చేందుకు కోమటిరెడ్డి కుట్ర చేస్తున్నారు. ఎన్నికవ్వక ముందే ఎంపీ, ఫేస్బుక్లో గడ్డం వంశీకృష్ణ, ఎంపీ పేట ఖాతా ఓపెన్, కవర్ ఫోటోలో వంశీ, సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ అంటూ వార్తిచ్చారు. 60 ఏళ్ల బామకు అందాల కిట్టం అని చెప్పేసి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ వివరించండి. జిల్లా స్థాయిలో యాంటీ ర్యాగింగ్ కమిటీలు, పక్కకు పో, దళిత యువకుడిని అవమానించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
पर बाबा सर्वत्र छा गए, हर दम के लिए छा गए, मस्जिद में वे छा गए, शिरडी में वे छा गए, बाबा सब में छा गए, सबके हृदय में छा गए, ऐसे बाबा जग में आए, जिनकी महिमा कोई न जाने। छाए हुए जागते साईं, अब भी बाबा जागते हैं, सभी देखे पूरे विश्व में, अब भी बाबा जागते हैं, साईं बाबा है सत्य आत्मा, पूर्ण आत्मा परमात्मा, साईं बाबा कहते भी थे यही, मैं हूँ आत्मा परमात्मा, ऐसे नाथ की देह को पाने में हो गए बड़े मतभेद, हिंदू कहे हिंदू थे बाबा, मुस्लिम कहे थे बड़े पीर, इसका निर्णय हो नहीं पाया, नाथ की देह को पा गए हिंदू, नाथ पर थे इस जाति भेद से, जैसे परे हैं परमात्मा, ऐसे बाबा जग में आए, जिनकी महिमा कोई न जाने। हिंदू मुस्लिम सिख ईसाई ने अद्भुत समाधि बनाई, इस समाधि में भेद न कोई, जाति पाति व ऊंच नीच का, श्याम सुंदर तेरा घोड़ा, बड़ा ही तेरा प्रेमी था, श्रद्धा भक्ति प्रेम से तुझको प्रणाम करता था, शिरडी वासियों ने देखा, समाधि काल के बाद भी अश्रुधारा बहाकर समाधि को प्रणाम करता था, सत्य है नाथ का कथन, मैं हूँ जागृत समाधि पर, इसकी गवाह देते हैं साईं अपनी विशाल मूर्ति से, ऐसी मूर्ति बनाई तालिम बम्बई के मूर्तिकार, जिसकी स्थापना की थी 1954 में अहमदाबाद के बड़े। ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూసుకుందాం. ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే
పల్లె బాట ఓట్ల వేట స్థానిక సమస్యలపై అభ్యర్థులు హామీ లోక్సభ ఎన్నికలకు సమీపిస్తున్న తరుణంలో 3 ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. వరుస కాంగ్రెస్ కార్నర్ మీటింగ్లతో ప్రజల్లోకి వెళ్తుండగా భాజపా ఛాయ్పై చర్చ పెడుతుంది. ఇన్నాళ్లు మండల స్థాయికి పరిమితమైన ప్రచారాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్తున్నారు అనే వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంటికి ఓటర్ చీటీలు, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఎప్పటికీ ఓటర్లే తుది జాబితా ప్రకటించారు. పోలింగ్ రోజు అవసరమైన పోల్ చిట్టీలను ఇంటింటికి పంపించేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా BLOలు తమ పరిధిలో ఓటర్లకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనే వార్త ఇచ్చారు. ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు వచ్చే నెల 13న నిర్వహించే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. 10 ఏళ్ల అభివృద్ధి శూన్యమంటూ పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా RSS NDA కూటమిని ఓడించాలని తెలంగాణ సోషల్ డెమోక్రటిక్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ వినయ్ రెడ్డి తెలిపారట. నెల రోజుల్లో చక్కెర పరిశ్రమలు తెరిపిస్తాం, ఎంపీగా మళ్ళీ గెలిపిస్తే నెల రోజుల్లోనే చక్కెర పరిశ్రమలు తెరిపిస్తామని నిజామాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి ధర్మపురి అరవింద్ తెలిపారనే వార్త ఇచ్చారు. అలాగే భరోసా పేదల పార్టీ ఏకకాలంలో రుణమాఫీ, రైతుల పంట రుణాలు ఏకకాలంలో మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి తెలిపారట. వేగంగా ధాన్యం కొనుగోలు రాష్ట్రంలో జిల్లా ప్రథమం. యాసంగి ధాన్యం కొనుగోలు జిల్లాలో వేగంగా జరుగుతున్నాయి. మొన్నటి వరకు వాతావరణంలో మార్పుల కారణంగా కొత్త ఇబ్బంది మారిన ఈ మధ్య పుంజుకుంది అని చెప్పేసి వార్తిచ్చారు. ప్రచండ బాణుడు సాలూరులో అత్యధికంగా 44.8 డిగ్రీలు నమోదైంది అని చెప్పేసి ఆ వార్తిచ్చారు. డిజిటల్ లావాదేవీలపై నిఘా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పరిమితి మించి లావాదేవీలు జరుపుతున్న ఖాతాలపై అధికారులు నిఘా పెట్టారు అని చెప్పేసి చెప్తున్నారు. ఓటర్లలో ఎక్కువ ప్రాతినిధ్యంలో తక్కువ 8.33 లక్షల మంది ఉన్నప్పటికీ అంటూ వార్తించారు. మెదక్ జహరాబాద్ స్థానంలో మహిళలకు దక్కని ప్రాధాన్యం, హ్యాట్రిక్ వీరుడిపై స్వతంత్ర అభ్యర్థి విజయం, జాతీయ పోటీలకు విద్యార్థి ఎంపికయ్యారు. దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. వార్సిటీ అభివృద్ధికి కృషి చేశారు. మాజీ రిజిస్ట్రార్ ఆచార్య నసీం పారదర్శకమైన పరిపాలన కొనసాగించారు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. మందిర కోసం మండు టెండర్లో PhD ప్రదానం, అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి, వధు అమ్మమ్మ ఇంటికి నిప్పు పెట్టిన ప్రబుద్ధుడు, వీధి కుక్క దాడి, చిన్నారికి గాయాలయ్యాయి అని చెప్పేసి డిచ్పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీణాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే రికార్డు స్థాయిలో నమోదైన ఉష్ణోగ్రతలు, సుర్రుమన సూర్యుడు, సాలూరులో అత్యధికంగా 44.8 డిగ్రీలు, బయటకు వెళ్లడానికి భయపడుతున్న జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రానున్న రోజుల్లో 45 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. మహిళలే నిర్ణేతలు, పురుషుల కంటే 92,517 మంది మహిళలు ఓటర్లు ఎక్కువ. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారే అత్యధికం. మహిళా ఓటర్లలో బీడీ కార్మికులు, రైతులు, వ్యవసాయ ఉపాధి కూలీలు ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. నిలిచిపోయిన ROB పనులు, నిధులు విడుదల కాక ఆగిన మాధవ్ నగర్ వంతెన నిర్మాణం, వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయట. MCMC కేంద్రం సందర్శించారు. కుక్కదాడిలో చిన్నారికి గాయాలయ్యాయి. అలాగే రుణమాఫీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రుణమాఫీని ఆగస్టు 15 లోపు చేపడతామని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి తెలిపారట. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ అంటూ ఎంపీ ధర్మపురి అరవింద్, ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలు అంటూ ఆ పార్టీని గెలిపించినందుకు ప్రజలు బాధపడుతున్నారు. BRS ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడారు. విదేశీ గడ్డపై బహుముఖ ప్రజ్ఞ, అమెరికాలో సన్వి ప్రతిభ, నృత్యం, స్విమ్మింగ్, యోగాలో రికార్డులు అని చెప్పేసి ఆ వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది. డేంజరస్ బైపాస్, నగరం మీదుగా వెళ్లే బైపాస్ రోడ్డుపై అధికంగా జరుగుతున్న ప్రమాదాలు, నివారణ చర్యలు చేపట్టాలని వాహనదారులు వేడుకుంటున్నారట. అస్తవ్యస్తంగా పునర్విభజన, వేల్పూర్ మండలంలో విలీనమైన రామన్నపేట్, మోర్తాన్ మండల పరిధిలోని పోలీస్, విద్యుత్, వైద్యారోగ్య శాఖల సేవలు, కొత్త మండలాల్లో రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర సేవలు అని వార్తించారు. ప్రొఫెసర్ నసీం సేవలు మరవలేనివి. అలాగే సౌత్ క్యాంపస్లో ఓటర్ అవగాహన సదస్సు, ముత్యాల పోచమ్మకు బోనాలు సమర్పించారు. లింగంపేటలో చెక్ పోస్ట్ పరిశీలన, నవీపేటకు సంబంధించిన వార్తించారు. క్రైమ్ కార్నర్ చూసుకుంటే వేరు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 20పై కేసు నమోదు చేసిన ఘటన బోధనలో చోటు చేసుకుంది. యువతి అదృష్టమైన ఘటన ఎడపల్లి. బండరాయితో మోదీ భర్త హత్య, పోలీసు అదుపులో భార్య, వివాహేతర సంబంధమే కారణమంటున్నారు. ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రోజుల వ్యవధిలో 2 హత్యలు చోటు చేసుకున్నాయి.
మరదల ఇంటికి నిప్పంటించిన బావ తమ్ముడు ప్రేమ వివాహం చేసుకున్నాడని ఆగ్రహం కలీలవాడిలో చోటు చేసుకుంది. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన నందిపేట్. పోలీసు అదుపులో నిందితులు భీమ్గల్. కాంగ్రెస్ లో కొనసాగుతున్న చేరికలు కోలుకుంటున్న క్షతగాత్రులు అని చెప్పేసి బడాపహాడ్కు వెళ్తుండగా గురువారం రాత్రి వ్యాన్ బోల్తపడిన ఘటనలో గాయాలపాలైన వారు జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వారు కోలుకుంటున్నారు అనే అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే తునికాలు కొలతలు అధికారులు తనిఖీలు, తూకం యంత్రాలు సరిగ్గా లేని యజమానులకు జరిమానా కూడా విధిస్తున్నారట అధికారులు. ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్, సమన్వయంతో సాగుతున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జి పార్టీ నేతలతో కలిసి ప్రచారం, హామీలను వివరిస్తూ ఓటర్ల మద్దతును కూడగడుతూ 6 గ్యారెంటీల అమలు అభివృద్ధి నినాదాలతో ముందుకు వెళ్తుంది కాంగ్రెస్ అనే వార్తనిచ్చారు. అలాగే బానుడి బాగబాగా జిల్లా వ్యాప్తంగా పెరిగిన ఎండలు, 45 డిగ్రీలు చేరువల ఉష్ణోగ్రతలు, 47 చోట్ల 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. పరిమితిని మించి ప్రయాణం ప్రమాదానికి సంకేతం. ఆర్టీసీ బస్సులో మితిమీరి ప్రయాణిస్తున్న ప్యాసింజర్లు ఒక్కో బస్సులో 100కు పైగానే వెళ్తున్నారట. బస్సు ఒక పక్కకు వంగుతున్నా పట్టించుకొని వైద్యం కనిపిస్తుందట. గాలికి వదిలేసిన ప్రయాణికుల ప్రాణాలు అని చెప్పేసి వార్తిచ్చారు. ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు, నోడల్ అధికారులతో సమావేశమైన రిటర్నింగ్ అధికారి పరిశీలకులు అని చెప్పేసి వార్తిచ్చారు. రిజిస్ట్రేషన్ చేయాలా, డబ్బులు ఇవ్వాల్సిందే. ఇది కొందరు తహసీల్దార్ల తీరు. తమకు తెలియకుండా స్లాట్ బుకింగ్ చేయొద్దంటూ మీ సేవ నిర్వాహకులపై ఆగ్రహం అని చెప్పేసి వార్తిచ్చారు. పని ప్రాంతంలో రాగి నాణేలు లభ్యమయ్యాయి. కోటగిరిలో అడ్సన్పల్లిలో అంటూ వార్తిచ్చారు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. చంద్రలో కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం ఏర్పడింది. జాన్కంపేటలో యువతి అదృశ్యమైన ఘటన చోటు చేసుకుంది. ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆ అంశాన్ని ఇచ్చారు. తొర్లికొండలో వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు నిర్వహించారు. గోదావరికంలో రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ 4 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఎన్చార్ చెక్ పోస్ట్ పరిశీలించారు. ఎన్చార్ చెక్ పోస్ట్ పరిశీలిస్తున్న ఎన్నికల వ్యయ పరిశీలకులు. హైకోర్టు ఉత్తర్వులపై కోటగిరి మార్కెట్ కమిటీ నిర్లక్ష్యం. ధాన్యంపై తీసుకున్న రుణం చెల్లించేందుకు డీడీలు తీసిన రైతులు డీడీలు తీసుకోకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. బాల్కొండ కస్తూర్బా విద్యార్థులకు అభినందించారు. ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే ఇంటిపై వ్యక్తి దాడి, ఫర్నిచర్ ధ్వంసం చేసిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. మహిళా సంఘాల సభ్యులకు ₹10 లక్షల రుణాలు అంటూ మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆవార్తిచ్చారు. గాయపడిన జింకపిల్లను అప్పగించారు. రెంజల్ మండలంలో భార్య చేతిలో భర్త అత్త, మర్చెంట్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక అని చెప్పేసి అవార్డిచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూసేద్దాం. బీర్షెబ్బా కథ కంచుకేనా, ₹300 కోట్లకు పైగా ఆర్థిక మోసం, కామారెడ్డి పోలీసుల మౌనం. 4 ఏళ్లుగా దర్యాప్తులో పురోగతి కరువు. వేలాది మంది సామాన్యులకు బాధ్యులు. వడ్డీ వ్యాపారులపై దాడులతో మరోసారి చర్చ. ఎస్పీ సింధు శర్మ పట్టించుకోవాలని చెప్పేసి వేడుకుంటున్నారట. అటస్థంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించారు. ప్రజల్లో వ్యతిరేకతతోనే దేవుళ్ల మీద ఒట్టు వేస్తున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయడం జరిగిందట. మోసం చేసే దొంగలను నమ్మకండి అంటూ 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ వచించింది. హామీలు అమలు చేసే కాంగ్రెస్ కు ఓటేయండి, లేకపోతే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పండి అంటూ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడారట. అబద్ధపు హామీలతో గద్దెకెక్కిన కాంగ్రెస్ అంటూ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్. ఢిల్లీ చుట్టూ సీఎం మంత్రుల ప్రదక్షిణలు. అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ప్రచారం నిర్వహించారు. వార్తనిచ్చారు. రైతులపై రాష్ట్ర సర్కార్ చిన్నచూపు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి తెలిపారు. ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ వెల్లడించారు. కాంగ్రెస్ ప్రీ బస్ తప్ప చేసేదేమీ లేదు అంటూ అవార్డిచ్చారు. పోతంగల్ చెక్ పోస్ట్ వద్ద పటిష్ట బందోబస్తు. సిఆర్పీఎఫ్ డిఎస్సీ జితేందర్ నందువాల్ అంటూ వార్తిచ్చారు. మాజీ రిజిస్ట్రార్కు సన్మానించారు. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలో ఒకరికి డాక్టరేట్ వచ్చింది. డిష్పల్లికి సంబంధించిన వార్తిచ్చారు. నేడు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రచారం. వధువు ఇంటికి నిప్పు పెట్టిన వరుడు అన్న తమ్ముడు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడమే కారణం అని చెప్పేసి చెప్తున్నారు. ఘనంగా అంబేద్కర్ జయంతి నిర్వహించారు. రెంజల్లో ఆవార్తనిచ్చారు. గ్రంథాలయానికి ఆర్ఓ వాటర్ ప్లాంట్ విరాళం చేయడం జరిగింది. బోధనలోని స్థానిక సంఘ సేవకురాలు, విశ్రాంత ఉపాధ్యాయులు గుర్రాల సరోజనమ్మ పట్టణంలోని గ్రంథాలయానికి శనివారం ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయించడం జరిగిందట.
కూలీలకు పనిముట్లు మంజూరు చేయాలి అంటూ ముప్కాలోని ఉపాధి హామీ కూలీలకు పనిముట్లను మంజూరు చేయాలని భారత రైతు కూలీ సంఘ రాష్ట్ర కమిటీ సభ్యుడు సయ్యద్ తెలిపారు. ఆ వార్తనిచ్చారు. విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నమస్తే తెలంగాణలో. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.